మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జిందాబాద్ జిందాబాద్ లోకేష్ బాబు గారికి, జిందాబాద్ జిందాబాద్ లోకేష్ బాబు గారికి, జిందాబాద్ జిందాబాద్ రామరాయుడు గారికి. ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆత్మకూరు పట్టణ మరియు రూరల్ తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ సమీపంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆత్మకూరులోని సబ్ జైల్లో ఖైదీలకు ఫ్రూట్స్, బిస్కెట్స్ అందించారు. బస్టాండ్ సమీపంలో నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారని, పాదయాత్రతో పార్టీ ప్రతిష్టతను తిరిగి పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు నిరంతరం తీవ్రంగా శ్రమించిన నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల సాధనకై అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వారికి అభినందనలు తెలుపుతూ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పులిమి శైలజారెడ్డి, దావా పెంచలరావు, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ ఉపాధ్యక్షులు గొడ్డిగుండాల బుజ్జిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జిందాబాద్ జిందాబాద్ లోకేష్ బాబు గారికి, జిందాబాద్ జిందాబాద్ లోకేష్ బాబు గారికి. మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి 43వ జయంతి సందర్భంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సృష్టించిన యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రిగా గుర్తింపు గల యువ నాయకుడిగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ అభిమానుల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలు కానీ, పంచాయతీరాజులో కానీ అనేక గ్రాంట్లు తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగాల అవకాశం కల్పించినటువంటి మా నాయకుడికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలోనే అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్నటువంటి యువ నాయకుడికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు గుర్తింపు తెచ్చిన మా నాయకుడిగా మేము కూడా ఆయనను అభినందిస్తున్నాము. అలాగే తండ్రికి తగ్గట్టు తనయుడిగా, తాతకు తగ్గట్టు మనవుడిగా మరి ఈ రాష్ట్రాన్ని, అలాగే మరి ఈ ప్రపంచ దేశాల్లోనే గతంలో చూసాం. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి నాయకులు ఎంతో మంది కూడా చేశారు. మరి వాళ్ళు ఏ విధంగా కూడా ఈ రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమ కానీ, ఎలాంటి ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించినటువంటి గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయి ఈ రాష్ట్రానికి మంచి యువ నాయకత్వం కావాలని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసి మరి ఏ విధంగా ప్రజలు మన్ననలు పొందిన నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అలాగే కౌన్సిలర్లు, అలాగే మా పులిమి శైలజారెడ్డి గారు, అలాగే ఎంపీపీ గారు, మండల పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు అందరూ కూడా ఆయన జన్మదినాన్ని బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం కానీ, అలాగే సత్యంలో ఖైదీలకు ఫ్రూట్స్, పనులన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి నాయకుడికి ఆ దేవుడు ఎప్పుడు మరి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మరి కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.